సరే, సుమిత్ర గారి వర్షన్ కూడా తీసుకుందాం బడ్జెట్ కు సంబంధించి. సుమిత్ర గారు చెప్పండి, అంటే దీర్ఘకాలిక పురోగతిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది అని చెప్పేసి చెబుతున్నారు. ఈ బడ్జెట్ కు సంబంధించి ఇది డెఫినెట్ గా భరోసా ఇచ్చేటువంటి బడ్జెట్ అని అంటున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అంటే కొత్తగా ఒక్కో రాష్ట్రానికి రకరకాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు ఎన్నికల్లో రకరకాల హామీలు ఇస్తాయి. ఆ కైండ్ ఆఫ్ సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తూ ఉంటాయి. సో రాష్ట్రాలకు కావాల్సినవి రాష్ట్రాలే సంపాదించుకోవాలి అన్న విధంగా కూడా ఈ గ్రాంట్స్కి సంబంధించి రద్దు అనేది ఈసారి తీసుకొచ్చారు. 16వ ఆర్థిక సంఘం అదే సిఫార్సు చేసింది. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? జ్యోత్స్న గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గౌరీ సతీష్ గారికి, బీజేపీ నాయకులు విఠల్ గారికి, హెచ్ఎంటీవీ వీక్షకులకు అందరికీ నమస్తే అండి. జై తెలంగాణ. బడ్జెట్ విషయానికి వస్తే, ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ఉన్నటువంటి రాష్ట్రాలు వివక్షకు గురవుతున్నాయన్నది స్పష్టమండి. ఏ రకంగా చూసినా ఇటు రాష్ట్రాలు ఇచ్చినటువంటి ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలకు కానీ ఇతరత్ర కానీ రాష్ట్రాలే కేటాయించుకోవాలనుకోవడం ఒకటే కాదండి. ఏ రకంగా చూసినా ఆ రంగంలో ఒక రంగంలో కాకుండా అన్ని రంగాల్లో కూడా అన్ని రకాలుగా కూడా కేంద్ర బడ్జెట్ తెలంగాణకు ఏమి మేలు చేసేదైతే కాదు, ప్రత్యేకంగా ఇచ్చిందైతే కాదు. ఇప్పటికిప్పుడనే కాదు, 12 సంవత్సరాల నుంచి పుష్కర కాలంగా అదే వివక్ష ఇక్కడ కొనసాగుతుందండి. సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో ప్రాంతీయ పార్టీల సభ్యులు ఉండాల్సినటువంటి, పార్లమెంట్ లో ఉండాల్సినటువంటి అవసరాన్ని ఇది నొక్కి చెప్తా ఉన్నది ఈ బడ్జెట్. ఏపీకి వరాల జల్లు, తెలంగాణకు గుండుసున్న ఈ పరిస్థితులను చూస్తూ ఉంటే స్పష్టమవుతా ఉన్నది. తప్పకుండా ఏ పార్టీ సభ్యులున్నా, ప్రధానంగా ఇప్పుడు బీజేపీ 8 మంది ఉన్నారు, కాంగ్రెస్ 8 మంది, 16 మంది ఇక్కడ ఉన్న పైసా తేలేని పరిస్థితి ఎందుకున్నది? మరి ఏపీకి ఎందుకు వరాల జల్లు గురుస్తుంది? ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట తప్పకుండా ప్రశ్నించగలిగి నిలదీయగలిగి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేసేటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్న చోటనే ఆ రాష్ట్రాలకు మేలు జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, టీడీపీ సభ్యులు ఉన్న కారణంగా అక్కడ ఏపీకి నిధుల వరద ప్రవహించేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తెలంగాణకు మాత్రం గుండు సున్నా. కేంద్ర బడ్జెట్ లో ప్రతిసారి అన్యాయం జరిగినట్టుగానే ఈసారి కూడా అన్యాయం జరుగుతూనే ఉంది. రాష్ట్రాలు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రాలే చూసుకోవాలనడం సమంజసం కాదు. పోనీ దీర్ఘకాలికంగా రాష్ట్రాల ప్రయోజనం చేకూర్చేటువంటి ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో కానీ, ఇంకా ప్రజారోగ్యానికి సంబంధించి కానీ, విద్యకు సంబంధించి కానీ ఇట్లాంటిది ఏది కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్టు కనిపించడం లేదు. తెలంగాణకైతే ఎట్టి పరిస్థితుల్లో మోదీ సర్కారు మొదటి నుంచి కూడా వివక్ష చూపిస్తూనే ఉన్నది. ఇప్పుడు కూడా ప్రత్యేకించి ఈ బడ్జెట్ లో తెలంగాణ కొనగూడింది ఏమీ లేదండి. 8 మంది బీజేపీ ఎంపీలు ఏ సమాధానం చెప్తారు? మరి 62 సార్లు కేంద్రాన్ని ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినటువంటి సీఎం గారు ఏం సమాధానం చెప్తారు? ఏం సాధించారు తెలంగాణ ప్రజల కోసం? వీళ్ళ పోరాటాలు ఎట్లా ఉన్నాయి? వీళ్ళు ఏ రకంగా కేంద్రాన్ని ఒప్పించగలిగినరు? ఎట్లా ప్రశ్నించగలిగినరు? ఏం తేలేని పరిస్థితి ఎందుకున్నది? తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అంటే సుమిత్ర గారు, అంటే సమాధానం చెప్పాలా, లేదంటే ఇక్కడ మేము అడిగినా కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి విమర్శలు ఇస్తారా? సమాధానం ఎందుకు చెప్తారు వీళ్ళు? చెప్పాల్సిందేనండి. అడిగినా కూడా ఇవ్వడం లేదు అని అంటే తప్పకుండా పోరాట రూపాలు తీసుకోవాలి కదా, ప్రశ్నించాలి కదా. కేంద్రంని బడే బాయ్ అని బంధుత్వం నెరిపినట్టు కాదు కదా. ఆ బడే బాయ్ నుంచి రాబట్టాలి కదా. దానికోసం ఏ రకంగా పోరాట రూపాలు తీసుకుంటారో తీసుకోవాలి కదా. ఇక్కడ పథకాలు ఆ విధంగా ఉండాలి కదా. ఉదాహరణకి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మిషన్ కాకతీయ ఏదైతే చేపట్టిందో దాన్ని ఇప్పుడు కేంద్రం అనుసరించే విధంగా దేశవ్యాప్తంగా వాళ్ళు ఈ మిషన్ కాకతీయను ఇచ్చేసే విధంగా ఉన్నది. అట్లనే అట్లాంటి పథకాలు ఇక్కడ ఉండాలి, కేంద్రం అనుసరించే విధంగా. ఆ రకంగా ఏదైనా రాష్ట్రానికి సంక్షేమానికి కానీ ఇతరత్ర దీర్ఘకాలిక ప్రయోజనాలని చేకూర్చేటువంటి ప్రాజెక్టుల నిర్మాణమైనా, మరి విద్య విషయంలో అయినా, వైద్యం విషయంలో అయినా తప్పకుండా కేంద్రాన్ని ప్రశ్నించి తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఉండాలండి. అలాగే 8 మంది ఎంపీలు బీజేపీకి కూడా ఉన్నారు. మరి
అదే పార్టీ ఎంపీలు ఉంటే ఏం ప్రయోజనం లేదు, ప్రాంతీయ పార్టీల ఎంపీలు ఉంటే ఏమన్నా ప్రయోజనం ఉండేది అనే విధంగా నెక్స్ట్ బీజేపీకి తెలంగాణలో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, నెక్స్ట్ కాంగ్రెస్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరిస్థితుల్ని తెచ్చుకుంటున్నారు ఎందుకు వీళ్ళు. కేంద్రంలో జాతీయ పార్టీలు అనుకుందాం, రెండు ఇప్పుడు జాతీయ సుమిత్ర పార్టీలు. గారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈసారి ఇప్పుడు వాణిజ్య ముప్పు ఉంది, అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నాయి, ఇవన్నిటి నేపథ్యంలో ఆర్థిక వృద్ధి అనేది ఇంపార్టెంట్, ఆ పదాన వెళ్ళాలి అన్నటువంటి కాన్సెప్ట్తో దీర్ఘకాలిక లక్ష్యాలతో తీసుకున్నటువంటి బడ్జెట్ ఈవెన్ ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాలను కూడా పట్టించుకోకుండా, అంటే జనాకర్షక పథకాలు ఏమీ లేకుండా సో ఒక అటెంప్ట్ చేస్తూ 2047 దిశగానే ముందుకెళ్లారు, అందుకోసమే ఈ బడ్జెట్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒక భరోసా, అంటే భవిష్యత్ భరోసా కోసం పెట్టిన బడ్జెట్ అనేది వాళ్ళ వర్షన్. తెలంగాణకి ఏ రకంగా ప్రత్యేకమైన భరోసా కల్పించారు చెప్పండి? దీర్ఘకాలికంగానైనా తెలంగాణకు ప్రత్యేకంగా భరోసా కల్పించింది ఏమున్నది? ఏపీకి ఎందుకు 15,000 కోట్లు, తెలంగాణకి ఎందుకు గుండు సున్నం? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరా? ప్రాంతీయ పార్టీల మీద ఇంత వివక్ష. సుమిత్ర గారు, యాక్చువల్గా అయితే ఈ గ్రాంట్లు రద్దు చేస్తే ఏపీకి 8,294 కోట్లు నష్టం, మన తెలంగాణకు వచ్చేసి 5,386 కోట్ల నష్టం. అంటే గ్రాంట్ల రద్దు అనేది వాళ్ళు కూడా నష్టపోతున్నారు కదా. గ్రాంట్ల రద్దు విషయంలో నష్టపోయినా వాళ్ళకి 15,000 ప్రత్యేకించి వేరే ఇస్తున్నారు అంటారు. ఇచ్చిండ్రు. నష్టపోతున్న దానికి రెట్టింపు పూడ్చివేత అక్కడ జరుగుతా ఉన్నది, ఇక్కడ అది కూడా లేదు. మరి తెలంగాణకు అన్యాయమే కదా. తప్పకుండా కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, వారితో పాటు మరో 6 ఎంపీలు ఉన్నారు. వీళ్ళు తెలంగాణ సమాజం నుంచి ఆ ప్రశ్నను ఎదుర్కోవాల్సి ఉంటది కదా, వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటది కదా. ఆ దిశలో వాళ్ళు ప్రయత్నం చేసి ఉండాల్సింది కదా. ఏ మాత్రమైనా ప్రత్యేకంగా రాష్ట్రానికి నిధులను ఒక్క ప్రాజెక్టు కూడా ఇక్కడ మంజూరు చేయకపోవడం నిజంగా శోచనీయం కదా. కేంద్రం కనీసం సవతి తల్లి ప్రేమ కూడా చూపించకపోతే ఎట్లా తెలంగాణ మీద? ఏపీ మీద కన్న తల్లి ప్రేమ చూపిస్తూ తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ కూడా చూపించకపోతే ఎట్లా? పక్క రాష్ట్రాలు, మిగతా రాష్ట్రాలు పక్కన పెట్టినా ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు అనేటువంటి ఈ 2 రాష్ట్రాలని పోల్చి చూసుకుంటే ఈ తేడా ఎందుకు? కన్న తల్లి ప్రేమ ఏపీ మీద ఉంటది ఎట్లా, సవతి తల్లి ప్రేమ కూడా తెలంగాణ మీద ఉండదు ఎట్లా? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరా? తెలంగాణ ఈ పరిస్థితులు అర్థం చేసుకోరా? ఇందాక సతీష్ గారు అన్నట్టు నచ్చితే నజరానా, లేదంటే జరిమానా లాగానే తెలంగాణ పరిస్థితి ఉన్నది. మరి తప్పకుండా వాళ్ళు అనడమే కాదండి, కాంగ్రెస్ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి గతంలో వెళ్ళినంతగా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంతగా 62 సార్లు ఢిల్లీ చుట్టూ పర్యటనలు చేసి ఏం సాధించిండ్రు అనేది అయితే చెప్పగలగాలండి. బడే బాయ్ అని పోరాటం కాదు.